నెక్స్ట్ 94. చూస్ ద మీనింగ్ఫుల్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింది వాటిలో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఏదైతే మీనింగ్ఫుల్గా ఉందో అంటే సరిగా నిర్మించబడిందో దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ ఎంచుకునేటప్పుడు చూడండి, మనకు చదువుతున్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని ఒక ఆర్డర్లో ఫాలో అవ్వదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రైట్ ఆన్సర్ ఎంచుకోవడానికి చూడండి, వాట్ ఏ బ్యూటిఫుల్ షీ సింగ్స్, ఇది ఒక ఆర్డర్లో లేదు. నెక్స్ట్ బి చూడండి, హౌ బ్యూటిఫుల్ షీ సింగ్స్ అంటే ఆమె ఎంత అందంగా పాడిందో అని. ఇక్కడ హౌ తర్వాత ఒక అడ్జెక్టివ్ రావడం జరిగింది, లేదా అడ్వర్బ్ కూడా ఉండొచ్చు. తర్వాత షీ అనే సబ్జెక్ట్ ఉంది, తర్వాత సింగ్ అనే వర్బ్ ఉంది. సో హౌ తర్వాత ఎప్పుడు కానీ హౌ ప్లస్ అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటుంది. సో ఇలా ఉన్నట్లయితే అది కరెక్ట్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. వాట్ బ్యూటిఫుల్ షీ సింగ్స్, ఇది కూడా మీనింగ్లెస్. వాట్ డస్ షీ సింగ్, ఇది ఎక్స్క్లమేటరీ కాదు, ఇది క్వశ్చన్ ఇది. సో కరెక్ట్ వన్ బి. చూస్ ద కరెక్ట్ టెన్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ an action as going on at the some point in future time. భవిష్యత్తులో ఒక సమయానికి ఒక పని కొనసాగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఏ టెన్స్ని యూజ్ చేస్తారు? ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఆన్సరు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ బి. ఎందుకంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని భవిష్యత్తులో ఒక సమయానికి ఒక పని జరుగుతుంది అనే సందర్భంలో యూజ్ చేయడం జరుగుతుంది. ఏ 100 pounds డాష్ ఏ లాట్ ఆఫ్ మనీ. సో ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్. ఇక్కడ మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చేయాలి. ఫస్ట్ సబ్జెక్ట్ చూద్దాం. ఏ 100 pounds అనేది సింగులర్ సబ్జెక్ట్, అంటే ఒక 100 పౌండ్లు అంటే అది సింగులర్. అలాగే 100 kilograms, 25 liters ఇలాంటివి ఇవన్నీ సింగులర్సే. మెజర్మెంట్స్ని మనం ఎప్పుడు సింగులర్గా తీసుకోవాలి. ముందు ఆర్టికల్ యూజ్ చేస్తారు, ఏ కానీ యాన్ కానీ, బేస్డ్ ఆన్ ద సౌండ్. సో ఇప్పుడు సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వర్బ్ ఈజ్ కానీ ఈజ్ రావాల్సి ఉంటుంది. అలాగే ఏ 100 pounds ఈజ్ నాట్ ఏ లాట్ ఆఫ్ అమౌంట్ టుడే అంటే 100 pounds అనేది పెద్ద అమౌంట్ ఏం కాదు, గొప్ప డబ్బు ఏం కాదు, అది చాలా చిన్న మొత్తమే అని. ఈజ్ నో లాట్ ఆఫ్ ఏ మనీ అనేది రాంగ్, అది కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఆ సెంటెన్స్. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 3 chances dash to each of the participants. Choose the correct tense form that fits the blank. ఇందులో బాగా చూసినట్లయితే 3 chances అనే ఒకటి సబ్జెక్ట్ ఉంది, టు ఈచ్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఇందులో ఈ యాక్షన్ చేసేది ఎవరు? 3 chances పార్టిసిపెంట్సా? పార్టిసిపెంట్స్ ఎప్పుడైనా ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉన్నట్లయితే అది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్లు అర్థం. ప్యాసివ్ వాయిస్లో ఉంటే వర్బ్ ఎప్పుడు V3 ఉండాలి, గుర్తుంచుకోవాలి అది. సో ఇది ఎలా తెలిసింది ప్యాసివ్ వాయిస్లో ఉంటే ఆ డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఆబ్జెక్టివ్ కేసులో ఉండాలి. సో ఇక్కడ ఉన్న వాటిలో విల్ బి గివ్ ఉంది, గివ్ అనేది V1, ఇది రాంగ్. విల్ బి గివింగ్ అని ఉంది, గివింగ్ ఉండకూడదు, గివెన్ ఉండాలి, సో రాంగ్. విల్ హ్యావ్ బీన్ గివింగ్, ఇది యాక్టివ్ వాయిస్, ఇది రాంగ్. విల్ బి గివెన్, సో విల్ బి గివెన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ సిలబిక్ డివిజన్. సిలబిఫికేషన్ అంటారు దీన్ని. వర్డ్ని కరెక్ట్ సిలబుల్గా ఎట్లా తీసుకోవాలంటే మినిమం ఒక వోవెల్ ఉండాలి, ఆ ఒక వోవెల్తో మరొక దానికి బ్యాలెన్స్ చేస్తూ కట్ చేయవలసి ఉంటుంది. చూడండి, కాంప్రహెన్షన్, చూడండి కాంప్రిహెన్షన్, చూడండి ఇక్కడ ప్రతి దాంట్లోనూ ఒక వోవెల్ ఉంటుంది.
మినిమం ఒక ఓవల్ ఉంటుంది. అలా కాకుండా ఫస్ట్ చూడండి కా వచ్చారు, ఎంపీల మధ్యలో ఓవల్ లేదు, సో ఇది రాంగ్. అలాగే ఇక్కడ సిఓఎంపి కాంప్, సో రెహ్ ఎమ్స్ ఏఎన్ ఇది ప్రాపర్గా జరగలేదు. అలాగే లాస్ట్ వన్ కూడా ప్రాపర్గా జరగలేదు. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ఎ డిఫరెంట్ సౌండ్ విత్ రిగార్డ్ టు ద అండర్లైన్ లెటర్. సో ఇక్కడ ఈకి అండర్లైన్ ఉంది, ఇందులో ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉండేటటువంటి ఈ లెటర్ని మనం కనుక్కోవాలి. ఫస్ట్ వన్ చూడండి, ఎగ్జోటిక్ ఏ సౌండ్ ఇది, ఈని ఏ అని పలుకుతున్నాం. సెకండ్ వన్ ఈస్ట్ ఈ అని పలుకుతున్నాం. సి వచ్చి ఎక్స్పాండ్ ఏ అని పలుకుతున్నాం. ఇక్కడ ఎగ్జామినేషన్ ఏ అని పలుకుతున్నాం. సో ఈని ఇక్కడ ఈస్ట్లో ఈ అని పలుకుతున్నాం, మిగతా అన్నిట్లోనూ ఏ అని పలుకుతున్నాం, కాబట్టి ఆన్సర్ బి. చూస్ ద వర్డ్ వితౌట్ హ్యావింగ్ ఏ సైలెంట్ లెటర్. సైలెంట్ లెటర్ లేనటువంటి వర్డ్ని ఎంచుకోవాలి. సైలెంట్ లెటర్ ఉన్నది కాదు, లేనిది ఎంచుకోవాలి. వితౌట్ గుర్తుంచుకోవాలి, ఇలాంటి వాటిని అండర్లైన్ చేసుకోవాలి ఆన్సర్ చేసేటప్పుడు. గ్రంట్ GRUNT గ్రంట్ మొత్తం పలుకుతున్నాం, ఇందులో సైలెంట్ లెటర్ లేదు. మిగిలినవి కూడా చూద్దాం. గిల్టీ ఇందులో యూని పలకట్లేదు, యూ సైలెంట్ లెటర్. హ్యాండ్ కర్చీఫ్ ఇందులో డీని పలకకూడదు, హ్యాండ్ కర్చీఫ్ కాదు హ్యాండ్ కర్చీఫ్, కాబట్టి డి అనేది సైలెంట్ లెటర్. నెక్స్ట్ టంగ్, టంగ్లో మనము యూని పలకట్లేదు, ఈని పలకట్లేదు, సో ఆన్సర్ ఈస్ బి.